సో వాళ్ళు చూసి పిల్లల్ని మన దగ్గరికి తీసుకొని వస్తున్నారు. సో పిల్లలు ఎలా వస్తున్నారంటే ఏదోలే మా అమ్మ వాళ్ళు ఫోర్స్ చేశారు రావాలి, లేకపోతే ఏదన్నా అంటారు అని ఏదో ట్యూషన్కి వచ్చినట్టు వస్తున్నారు, రావడమేమో వచ్చినప్పుడు అలా వస్తున్నారు. కానీ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనము చిన్న చిన్న కథలు చెప్పటము, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయించటము, గేమ్స్ ఆడించటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉండటం వల్ల వారు దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయేసి తెలియకుండా వాళ్ళే నేను హనుమాను, నేను అంగద, నేను రామ అన్న ఫీల్ అయిపోయేసి ఒక క్యారెక్టర్ని ఓన్ చేసుకోవటము, ఒక సందర్భాన్ని ఓన్ చేసుకోవటము. అండ్ ఎలా ఉంటుందని అంటే అండి, మనము రామాయణాన్ని చదివితే మనకున్న ఆలోచనలతో చదువుతాం కాబట్టి కొంచెం అర్థమవుతుంది. కానీ పిల్లలకి ఏంటంటే ఆ ఫ్రెష్ మైండ్ కదా, వాళ్ళు ఆ ఫ్రెష్ మైండ్తో ఓపెన్ మైండ్తో చదువుతున్నారు కాబట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అయితే ఏంటి, వాళ్ళు ఆలోచించే తీరైతే ఏంటి, వాళ్ళు చెప్పే సమాధానాలు అయితే ఏంటి, మనకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఎలా చెప్పచ్చు అంటే దీన్ని, వాళ్ళు ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళకేదో నేర్పిస్తున్నాం అన్న భావనతో